హాయ్ అండి, వెల్కమ్ టు సిరి గార్డెన్. ఇవాళ మనం గుమ్మడికాయ వడియాలు, ముక్కలతో వడియాలు ఉంటాయి కదా, అవి ఎలా పెడదామో చూద్దాము. దానికోసం మనం ఒక గుమ్మడికాయ అండి ఇదిగోండి ముక్కలు, మీడియం సైజ్ ముక్కలు అన్నమాట. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి చెక్కుతో సహా. ఇదిగోండి చెక్కు ఉంది కదా, చెక్కుతో సహా సన్న ముక్కలు ఇలా కోసి పెట్టుకోవాలి. ముందుగా ఒక గుమ్మడికాయ అండి మీడియం సైజ్ తీసుకోవాలి. ఇదిగోండి మనము ముక్కలు సన్నగా తరుక్కున్నాం కదా, బూడిద గుమ్మడికాయ ముక్కలు. వీటిని ఏం చేశానంటే చూడండి, కింద ఒక బిందె పెట్టాను. బిందె పైన ఏంటంటే చిల్లులు బుట్ట ఉంది కదా, చిల్లులు బుట్ట పెట్టాను అనమాట. బిందె పైన చిల్లులు బుట్ట పెట్టి ఆ చిల్లుల బుట్టలో ఇలా ఒక మంచి కాటన్ క్లాత్ వేసేసి, ఖద్దరు క్లాత్ కానీ కాటన్ కానీ ఉంటుంది కదా, అది వేసి దాంట్లో ఈ ముక్కలు వేసాను. ఇప్పుడు దీన్ని మూట కట్టి బరువు పెట్టేసామనుకోండి, ఈ చిల్లుల బుట్టలోంచి వాటర్ అంతా ఈ బిందెలోకి దిగుతుంది అనమాట. ఈ స్టీల్ బిందెలోకి దిగుతుంది వాటరు. అప్పుడు తర్వాత ఎలా చేద్దామో చూద్దామండి ప్రాసెస్. ఇప్పుడు మూట కడుతున్నాం. అలా బాగా బిర్రుగా మూట కట్టేసేయాలి. మూట కట్టి బరువు పెడదామండి. వెయిట్ పెట్టామనుకోండి నీరంతా కిందకి దిగిపోతుంది. ఈ నీరు కూడా పారబోయకూడదండి, మళ్ళీ ఉపయోగించుకోవాలి. తర్వాత ఎలా చేయాలో చెప్తానండి విధానం. ఇలా పెట్టాలి బాగా. ఒక కాటన్ తీసుకోండి, ఏ కాటన్ క్లాత్ అయినా పర్లేదు. పల్చగుంటే బాగుంటుందండి, ఎంత పల్చగుంటే అంత బాగా నీరు దిగిపోతుంది బాగా. ఇలా కట్టి చెక్క బరువు అట్లా బరువు పెట్టేసేయాలండి. చూసారా, ఇప్పుడు ఆ నీరంతా ఈ బిందెలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఇలా బరువు పెట్టాం కదా మనం, దీన్ని మనము మరుసటి రోజు ఒక రోజంతా ఇలాగే ఉంచాలండి. ఉంచి మనం రుబ్బుతాం కదా, రుబ్బే కొన్ని గంటల 3 గంటల ముందు మనం మినప్పప్పు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక మీడియం కాయకి, గుమ్మడికాయకి 1/2 కేజీ మినపప్పు అయితే సరిపోతుంది. పొట్టుపప్పు అయితే కడుక్కోవాలి. మామూలు చాయపప్పు అయితే మామూలుగా నానబెట్టేసుకోవడమే. ఎక్కువసేపు నానకూడదండి మినపప్పు, అందుకని మనం రుబ్బే 3 గంటల ముందు నానబెట్టుకుందాం మినపప్పు. ఇది బరువు పెట్టాం కదా, ఇది ఎంతవరకు ఉంచాలంటే ఒక రోజంతా ఉంచాలి. మనం ఎప్పుడైతే రుబ్బుతామో మినపప్పు, రుబ్బేదాకా కూడా ఇది ఇలాగే ఉంచాలండి. పిండి రుబ్బుకున్న తర్వాత అప్పుడు తీసేయాలన్నమాట. ఈ బరువు తీసేసి ముక్కలు తీసుకోవాలి. అప్పుడు తర్వాత ఎలా చేయాలో చెప్తాను. ఇది ఒక రోజు అయిందండి. ఈ మూట కట్టాం కదా, మనం బరువు తీసేసాం. ఇప్పుడు ఇది తీసేస్తున్నాం ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు. ఇప్పుడు ఇదిగో చూడండి, వాటర్ చూసారా, వాటర్ ఇవి వచ్చాయండి వాటరు. ఈ వాటర్తోనే ఇప్పుడు మనం మినపప్పు రుబ్బుకోవాలండి. ఈ వాటర్ కొంచెం కొంచెం చల్లుకుంటూ మినపప్పు రుబ్బుకోవాలి. ముక్కలు కూడా చూపిద్దాం, ఇవి కూడా చూపిద్దాం. ఇది ముక్కలు చూసారా, ఇట్లా వచ్చేసాయి ముక్కలు. ఇలా వచ్చాయి. పెట్టాం కదా, ఇలా బాగా అణిగిపోతాయి, రసమే ఉండదు దీంట్లో. ఇప్పుడు ఆ రసంతో మనం గ్రైండర్లో పప్పేసి మినపప్పు వేసి రుబ్బుకుందామండి. మేము ఒక మీడియం సైజు కాయకి 1/2 కేజీ మినపప్పు నానబెట్టాను. 3 గంటలు నానబెడితే చాలండి. ఇప్పుడు ఈ నీళ్లతో బూడిద గుమ్మడికాయ రసం ఉంది కదా, ఈ రసం కొంచెం కొంచెం చల్లుకుంటూ అవసరమైనంత తీసుకోవాలి. కొద్దిగా చల్లుకుంటూ మినపప్పుకోవాలండి మెత్తగా. ఇంకోండి మినప్పప్పు 3 గంటలు నానబెట్టి రుబ్బుకుంటున్నాము. దీంట్లో ఇప్పుడు కొంచెం రాక్ సాల్ట్, కొంచెం జీలకర్ర, 1 స్పూను కళ్ళుప్పు వేసుకుంటున్నాము, 1 టీ స్పూను, 1/2 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకుంటున్నాం అండి. ఇది కూడా వేసి రుబ్బేసుకోవాలి. ఈ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లు చల్లుతూ, బూడిద గుమ్మడికాయ నీళ్లు చల్లుతూ రుబ్బుకోవాలండి.
గుమ్మడికాయ ముక్కలు మనం బాగా మెదిగిపోయింది పప్పు, కొంచెం గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి, నీళ్ళు ఎక్కువ పడకుండా. బూడిద గుమ్మడికాయ నీళ్ళు లైట్గా చల్లుకోవాలన్నమాట. చూపి కన్సిస్టెన్సీ అది అట్లా ఉండాలన్నమాట. అలా ఉండాలి, ముద్దలాగా వచ్చేలా ఉండాలి, మెత్తగా ఉండాలి. ఇప్పుడు మెదిగింది కాబట్టి దించబోయే ముందు ఈ గుమ్మడి ముక్కలు ఒక్కసారి వేసి తిప్పుకుందాం. ఇంకోండి పచ్చిమిర్చి పేస్టు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు నేను పేస్ట్ చేసుకున్నాను. కారం తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చండి. మిక్సీలో వేసాను. ఇదిగోండి, ఇది కూడా వేసి ఇందాక ఉప్పు జీలకర్ర వేసుకున్నాం కదా మనం, 2 స్పూన్లు కళ్ళుప్పు పట్టిందండి. 2 స్పూన్లు చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకున్నాను. 2 స్పూన్లు కళ్ళుప్పు, 1 స్పూన్ జీలకర్ర రుబ్బేటప్పుడు వేసుకోవాలి. అదిగో ముక్కలు, బూడి గుమ్మడికాయ ముక్కలు. ఇప్పుడేం పచ్చిమిరపకాయ పేస్ట్ కలిపేసాము. ఇంకా మనం డైరెక్ట్గా వడియాలు పెట్టేసుకోవడం అండి ఎండలో. ఇదిగోండి ఇట్లా రుబ్బుకొని పెట్టుకున్నాం కదా, ఇంకా చిన్న చిన్న వడియాల్లా పెట్టేసుకోవడమే. కొంచెం చిన్న చిన్నవి పెట్టుకోండి, మనకి నచ్చిన సైజులో పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకొని అన్నీ బాగా ఎండనియాలండి. ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఎంత బాగా ఎండాయి చూసారా. 2 రోజులు బాగా ఎండలో పెట్టానండి. ఇంకా ముందు అయితే ఇంకా ఎండలు ఉన్నాయి, అప్పుడైతే ఇంకా 1 రోజులో ఎండిపోయేది. 2 రోజులకి ఇదిగో బాగా ఎండిపోయినాయండి. చూడండి ఎంత బాగా ఎండాయి. చూడండి ముక్కలు కూడా చాలా బాగా ఎండిపోయినాయి. ఇంకా వేయించుకొని తినడమేనండి. 1/2 కేజీ మినప్పప్పు అండి. ఒక మీడియం సైజు గుమ్మడికాయకి, బూడిద గుమ్మడికాయకి 1/2 కేజీ పప్పు వేసుకుంటే మెత్తగా రుబ్బుకోవాలండి బాగా. ఈ బూడిద గుమ్మడికాయ పిండిన తర్వాత వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ లైట్గా చల్లుకోవాలి, ఎక్కువ చల్లకూడదు. ఇంకా దాంట్లోనే జీలకర్ర ఉప్పేసి రుబ్బుకున్నామండి ఒకసారి. తర్వాత రుబ్బేసిన తర్వాత పిండిలో పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి కలిపేసాము. తర్వాత ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు కూడా కలిపామండి. ఇప్పుడు వేయించుకొని తినడమే అండి. ఇంకా పప్పులోకి వాటిలోకి చాలా రుచిగా ఉంటాయండి. అసలు సంవత్సరం నిలవ ఉంటాయి ఇవి బూడిద గుమ్మడికాయ వడియాలు. ముక్కలు కూడా ఉంటాయి. ఇవి వేయించినప్పుడు ముక్కలు తగులుతుంటే భలే టేస్ట్గా ఉంటాయండి. లైట్గా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్ మీద. చూపిస్తానండి అది కూడా మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మనము 2 రోజులు బాగా ఎండాయండి. 3వ రోజు ఊరికినే పెట్టేశాను. 2 రోజులకే బాగా ఎండాయి బూడిద గుమ్మడికాయ వడియాలు. ఇదిగో చూడండి ముక్కలు. ఇప్పుడు ఎలా ఉందో వేయించి చూపిస్తానండి మీకు. మా అమ్మ చెప్పింది ఫాలో అయిపోండి, భయం వస్తుంది. కొంచెము బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకోవాలండి. అవునండి, మా అమ్మ చెప్పింది కరెక్టే. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతే టేస్ట్ ఉండదండి. అందుకని గోల్డెన్ కలర్ రావాలి. ఈ కొలతలతోనే చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ముక్కలకి పిండికి సరిపోతుందండి, ఏమి ఇబ్బంది ఉండదు. అవునండి, మా అమ్మ చెప్పింది కరెక్టే. 1/2 కేజీ మినపప్పుకి ఒక మీడియం సైజు బూడిద గుమ్మడికాయ సరిపోతుందండి. చూడండి గుమ్మడికాయ చూడండి ఎలా ఉందో, గలగల. టేస్టింగ్ టైం అండి. ఇదిగోండి ఇలా ఉంది. ఇది తిండి బాగుంది, ఆకాశంలో ఎగిరినట్టుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. క్రిస్పీగా చాలా బాగుంది. మధ్యలో పంప్కిన్ ముక్కలు అలా తగులుతూ ఉంటే సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంది అనమాట. కంపల్సరీ ట్రై చేయాల్సినది అనమాట. సరే ఇదిగో ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఇది ఒక్కసారి పెట్టుకుంటే మనకు పిండి ముక్కలు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి పిండి తక్కువైనా పుచ్చిపోతాయండి. పిండి 1/2 కేజీ మినపప్పుకి ఒక మీడియం సైజ్ బూడిద గుమ్మడికాయ సరిపోతుంది. చాలాసార్లు చెప్తున్నాను ఎందుకంటే మీకు గుర్తుంటుందని. చాలా బాగుంటుందండి బూడిద గుమ్మడికాయ వడియాలు. ఇలా ఎండాకాలంలో సమ్మర్లో పెట్టుకొని ట్రై చేయండి. ఒకవేళ ఇప్పుడు ఎండలు తగ్గిపోయినాయి కదా, నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇవి ముఖ్యంగా మనము ఆకుకూర పప్పు కానీ మామిడికాయ పప్పు కానీ అలా చేసుకుంటాం కదా, అప్పుడు ఇది నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. రసంలో కూడా, రసం చారు అంటారు కదా, దాంట్లో నంచుకొని తిన్నా, సాంబార్లో నంచుకున్నా కూడా పప్పు వాటి రసంలో ఎక్కువ సూపర్గా ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. మా పిల్లలు నన్ను ఉట్టిగా లాగిచ్చేస్తున్నారు.
చాలా బాగున్నాయి కదా. బాగున్నాయి, కంపల్సరీ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయట్లేదండి, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సమయం పోతుంది. బాయ్ బాయ్. ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఓకేనా? గంట నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సీ యూ. గంట కూడా మీ సమయం పోతుంది.